అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్ను నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైపు, యువకిశోరం నారా లోకేష్ బాబు యొక్క సామర్థ్యం వైపు యావత్ ప్రపంచమే చూస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత 2 రోజుల ముందుగా విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ ఈ సమ్మిట్లో పెట్టుబడుల పరంపర 13,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అన్నది, తద్వారా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామన్నది ఇక్కడ మనము చర్చనీయాంశమైనటువంటి అంశం. యావత్ ప్రపంచం కూడా చూస్తుంది. అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా 36 సంస్థలతో 3,65,000 కోట్ల రూపాయలతో 1,40,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం. మరి సమ్మిట్ జరిగింది 2 రోజులైతే మొదటి రోజే 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, తద్వారా ఒక 10 లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా 16 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం, ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నటువంటిది మాత్రం స్పష్టమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2014-19 మధ్యన కూడా 3 సార్లు పెట్టుబడుల సమ్మిట్ జరిగితే ఆ 3 పర్యాయాల్లో వచ్చినటువంటి మొత్తం 13 లక్షల కోట్లు. ఆనాడు కూడా దాదాపుగా 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్నటువంటి ఒక ఆశ అందరిలో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఓటు అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ పారిపోయారు. ఎందుకంటే ఆనాడు ఉన్నది జే ట్యాక్స్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఫ్రీ ట్యాక్స్. ట్యాక్స్ లేదు ఇక్కడ. ఆనాడు కోయర్షన్, వచ్చినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకు ఎర్ర తివాసి వేసి వాళ్ళకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోలిక లేదు. అది పెట్టుబడిదారుల్ని ఈ రాష్ట్రం నుంచి బయటికి పంపించేటటువంటి ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం బయట నుంచి పెట్టుబడుల యొక్క పరంపర ఈ రాష్ట్రానికి తెప్పించే ప్రభుత్వం. ఇక్కడ మా అధినేత ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మరి ఆయన ఏ మాట అయితే చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే ఈ 16 నెలల్లో 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఇట్ ఈజ్ ఆన్ రికార్డులో ఉంది. తద్వారా ఇప్పుడు జరపబోయేటటువంటి ఈ ఫలితాల వల్ల, ఈ పెట్టుబడులు జరిగే పరిణామాల్లో మరొక 16 లక్షల ఉద్యోగాలు అంటే 21 లక్ష ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో నిర్ణయించబడుతుంది. ఒక మాట, పెట్టుబడులు వచ్చినంత మాత్రాన మరి వాటిని నిర్ణయించి వాటి ఫలితాలు పొందాలి కదా అన్నటువంటి ఒక వికృతమైనటువంటి ఆరోపణ కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. అయ్యా వైసీపీ పెద్దలారా, గతంలో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు హైదరాబాదులో ఇలాంటి మాటలే మాట్లాడారు. మరి అదేవిధంగా జీనోమ్ వ్యాలీ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడారు. ఈరోజు యావత్తు తెలంగాణకు ఊపిరి పోసింది ఐటీ, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బలమైనటువంటి ఆర్థిక పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల పెట్టుబడిదారులకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో ఆ 13 లక్షల కోట్లకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పబడతాయి. ఇంకొక విషయం కూడా గమనించాలి. మా యువనేత నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చారు. ఏ జిల్లాలో ఏ రకమైనటువంటి వనరులు ఉన్నాయో ఆ వనరులకు సంబంధించినటువంటి పరిశ్రమలు, ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టుగా వివిధ రకాలైనటువంటి ఐటీ పరిశ్రమ తీసుకోండి,
ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకోండి, ఇండస్ట్రీ తీసుకోండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈలు ఈ రకంగా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో పెట్టుబడుల్ని తీసుకురావడం, పెట్టుబడిదారులను ఒప్పించడం, అది నారా లోకేష్ బాబు యొక్క చతురతకు, ఆయన యొక్క నాయకత్వ లక్షణానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటుందని మనవి చేసుకుంటూ, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇటీవల ఈ 16 నెలలుగా మనము సూపర్ అనేటువంటి పదాన్ని పదే చెప్పుకుంటున్నాం. ఆ పదం బహుశా వైసీపీ నాయకులకు నచ్చకపోయినా అది వాస్తవం. సూపర్ 6 ఈరోజు ప్రతి కుటుంబానికి 75,000 నుంచి 1,00,000 పైగా ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుంది వివిధ పథకాల ద్వారా. నెక్స్ట్ ప్రధానమంత్రి గారి సహకారంతో, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు 1,200 రూపాయలు సేవింగ్స్ లభిస్తుంది ట్యాక్స్ తగ్గడం వల్ల. ఈరోజు సూపర్ సక్సెస్ సిఐఐ, ఇది కూడా భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, 30 సంవత్సరాలు వైసీపీ పాలనలో వెనకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్ళి పరిశ్రమలతో, యువత ఉద్యోగావకాశాలతో ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ఏదైతే ఉందో 36 లక్షల రూపాయలు తలసరి ఆదాయం తీసుకొచ్చే విషయంలో, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఏర్పాటు చేసుకునే విషయంలో ఇది తలమానికం అవుతుందని, ఇది గట్టి పునాది అవుతుందని ఆశిస్తూ పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకత్వాన్ని 10 కాలాల పాటు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ఆవశ్యకతను మనం గుర్తెరిగి ఈ కూటమి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ముందుంచితే మన యువత భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని మనం చేసుకుంటున్నాం.